అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. నేను ఈరోజైతే మంచి పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాననమాట. గ్లాస్ బ్యాంగిల్స్. అవి కూడా మనకి రౌండ్ అంటే కరువు బ్యాంగిల్స్ అండి. ఇలా ఫస్ట్ బ్యాంగిల్స్‌ననేవి మనము రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్‌గా తయారు చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇలా చెక్ చేసుకోవాలనమాట. బ్యాంగిల్స్ ఎప్పుడైనా మనము చెక్ చేసుకొని డిజైన్ అనేది తయారు చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఒక అర డజన్ బ్యాంగిల్స్ వరకు మీకు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపించేస్తాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనకి వచ్చేసి ఇవి మనకి ఐ షేప్‌లో ఉంటాయన్నమాట. ఐ షేప్ గ్లాసీ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి వీటికి మనకి వచ్చేసి ఇవి మామూలుగా కుందన్స్ అంటారనమాట. మనకి కుందన్స్ అండి. వీటిపైన ఎలాంటి అది ఉండదు. ఇట్లా సింగిల్‌గా ఉంటాయన్నమాట. ఇవి మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటాయండి. నేనైతే సింధు దగ్గర తీసుకున్నాననమాట. ఇవి వచ్చేసి మనకి తులము 15 రూపీస్ కాస్టే ఉంటుందండి. రీజనబుల్ ప్రైసే అనమాట. నేను వచ్చేసి ఒక తులం అయితే తీసుకున్నానండి. మనకి అర డజన్ బ్యాంగిల్స్‌కి అయితే ఒక 5 గ్రామ్స్ అయితే సరిపోతాయి. అలా నేను ఐ షేప్ కుందన్స్ ఇవి గ్లాసీవి తీసుకున్నాననమాట. ఆహ్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలానే ఈ మైక్రో బాల్స్ కూడా అండి. ఈ మైక్రో బాల్స్ అనేవి ఉన్నాయి కదా! ఇవి కూడా చాలా చిన్నగా ఉంటాయన్నమాట. ఈ మైక్రో బాల్స్ అనేవి. ఇవి కూడా సింధు దగ్గరే తీసుకున్నానండి. ఇవి కూడా మేబీ నాకు కాస్ట్ సరిగ్గా గుర్తులేదండి. 25 రూపీస్ లోపే ఉంటుందన్నమాట. ఎక్కువ కాస్ట్ అయితే ఉండవు. మీరు ఒక తులం తీసుకుంటే నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి అయితే చేసేసుకోవచ్చు. మీకు ఇవి కూడా మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోనైతే ఉంటాయన్నమాట. అలా ఈ 2 రకాలు తీసుకున్నానండి. మనము కావాలి అంటే జర్కన్స్ కూడా పెట్టుకోవచ్చు మధ్యలో. నేనిప్పుడు జర్కన్స్ ఏం పెట్టకుండా సింగిల్‌గా ఈ బ్యాంగిల్స్ అనేవి మేక్ చేసి చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నానండి. అంటే మనకి ఇంకా గ్లాస్ బ్యాంగిల్స్ అంటే అన్నీ ఒకేలాగా చేసేసుకోవటమే. నేను B7000 గ్లూ అయితే తీసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ కంటే B7000 గ్లూ అనేదే మనకి బావుంటుందనమాట. ఇలా మనము ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటామో అంతవరకి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత పెడితే మీకేమి కూడా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా నీట్‌గా హ్మ్, అతుక్కుపోతాయన్నమాట ఇలా. కొంచెం నాకు జలుబైతే చేసిందండి. కొంచెం కాదు బాగానే చేసిందనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను దగ్గర నుంచి చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనకి వచ్చేసి ఇలా. మనకి గ్యాప్ ఏమీ అవసరం లేదండి. ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. పింక్ కలరు ఎప్పటినుంచో చేద్దామని నేను చాలా కలర్స్ తీసుకున్నానండి. ఒకసారి ఒక 10 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మీకు ఒకసారి నేను అన్నీ కూడా ఇక ఒకేలాగుంటాయి కదా అని చెప్పేసి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ కలర్ వేరియేషన్స్ మారుస్తూ మీకు ఇవైతే చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఇవి మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఒక వీడియో మిస్ అయినా ఇంకో వీడియోలో చూసి చేసుకుంటారని ఒక ఇది అంటే చేసి చూపిస్తున్నాననమాట. ఒక ఆలోచనతోటి చేస్తున్నానండి. ఇలా. ఇలా వన్ బై వన్ మనము ఇవి పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక మైక్రో బాల్స్ అయితే పెట్టేసుకుందామండి. ఒక్కొక్కటనమాట. ఎక్కువ పెట్టట్లేదండి. ఒక్కొక్కటే పెడుతున్నాను. ఒకవైపు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకొక వైపు పెట్టేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టాలండి. ఇంకా గ్లూ అయితే అవసరం లేదు. గ్లూ అనేది మనము ఈ కుందన్స్‌కి పెట్టిందే సరిపోతుంది. ఒకవేళ మీకు గ్లూ లేదు అక్కడ అంటే అప్పుడు కొంచెం పెట్టేసుకోండి. ఇలా. ఇలా ఒక్కొక్కటి పెట్టాలండి. కొంచెము ఇవి జాగ్రత్తగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా పెట్టేసుకోవాలండి. ఇలా ఇంకా మొత్తం కూడా బ్యాంగిల్ అంతా ఇలానే పెట్టేసుకోవాలి. నేను బ్యాంగిల్స్ అన్నీ పూర్తి చేసి చూపిస్తాను మీకు.
మనకి వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి ఇలా తయారు చేసుకోవాలండి. ఇది కంప్లీట్‌గా ఆరిందనమాట. ఆరిన తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంటుందండి. నేను అర డజన్ బ్యాంగిల్స్ వరకి తయారు చేసుకున్నాననమాట. పింక్ కలరు కావాలి అని చెప్పేసి నేను లైట్ మనకి థిక్ పింక్ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ కోసం అది ట్రై చేశానండి. ఇక దొరకలేదు. ఇక లైట్ పింక్ మీద థిక్ పింక్ అయితే తయారు చేశాననమాట. చాలా బాగుందండి. లుక్ అయితే సూపర్ ఉందనమాట. ఒకసారి నేను బ్యాంగిల్స్ తయారు చేసిన తర్వాత తయారు చేయకముందు ఇలా అయితే చెక్ చేసుకుంటానండి. ఎవరైనా కానీ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తయారు చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని తయారు చేసుకోండి. ఇలా ఉంటుందన్నమాట. మనము ఇవి ఎలాంటి బ్యాంగిల్స్ తోటైనా మనము అదే పేరప్ చేసుకోవచ్చండి. సింపుల్‌గా ఇలా వేసుకోవచ్చు. లేదు అంటే సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇలా కుందన్ బ్యాంగిల్స్ తోటి కూడా మనం పేరప్ చేసి వేసుకోవచ్చనమాట. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. లేదు అంటే ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందన్నమాట. మనము థ్రెడ్ కుందన్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేయొచ్చు. అలాగే ఇలా ఫ్యాన్సీ కుందన్ బ్యాంగిల్స్ తోటి ఇలా పేరప్ చేసుకోవచ్చు అనమాట. పింక్ కలర్ చాలా బాగుంటుంది. అలానే కాదండి, మొన్న నేను తయారు చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా కుందన్వి, వీటితోటి కూడా మనము ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి పేరప్ చేయొచ్చు అనమాట. అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మనకి పింక్ కలర్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, అలాగే కుందన్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి 2 కూడా గ్లాస్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా నేను 3 బ్యాంగిల్స్ అంటించేసి ఇలా తయారు చేశాను. ఒకసారి నా ఛానల్‌లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. ఇవి కూడా ఫుల్ వీడియో అనేది ఉంటుంది. ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈజీగా చూసి మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా తర్వాత ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అలానే ఒక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇలా సింగిల్ హ్యాండ్‌కి ఇలా వేసుకోవచ్చనమాట. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.